నమస్తే. వైఎస్ఆర్ జిల్లాలో కడప ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి కుటుంబం మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల అసెంబ్లీ సమావేశాలలో కడప నగరంలోని బిల్డప్ ఏరియాలో మార్పు పేరుతో డి అడిక్షన్ సెంటర్ మేడపై నిర్వహిస్తూ ఉంటే దాని కింద మద్యం దుకాణం ఉంది అనే ప్రస్తావన మాధవిరెడ్డి తీసుకొచ్చారు. దీని వెనుక కమలాపురం ఎమ్మెల్యే వర్గీయుడి మద్యం దుకాణాన్ని లేపే ఎత్తుగడ దాగి ఉంది అనే చర్చ కడపలో జరుగుతోంది. కడపలో కమలాపురం టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి పెత్తనం ఏంటి అనేది మాధవిరెడ్డి ప్రశ్న. అయితే కడపలో పుత్తా కుటుంబానికి వ్యాపారాలున్నాయి. కడపలో మాధవిరెడ్డి ఎవరో ఈ మధ్య తెలుసని, చాలా ఏళ్ల నుంచి తాము వ్యాపారాలు చేసుకుంటున్నాము అన్నది పుత్తా వాదన. అయితే కడపలో తన మాటే శిలాశాసనమని మాధవిరెడ్డి భావిస్తుండడం వల్లే సమస్య ఉత్పన్నమైంది అని టీడీపీ నేతలు చెబుతున్నారు. బిల్డప్ సమీపంలో కమలాపురం ఎమ్మెల్యే వర్గీయుడు మద్యం దుకాణం ఏర్పాటు చేయడం ఎమ్మెల్యే మాధవిరెడ్డి సహించలేకపోతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. బడి గుడి నిబంధనలను తెరపైకి తీసుకొచ్చి కమలాపురం ఎమ్మెల్యే వర్గీయుడి మద్యం దుకాణాన్ని ఉన్న చోట నుండి దానికి కొంచెం దూరంలో ఉన్న ప్రాంతానికి పంపగలిగారు. అయితే అక్కడ కూడా లేకుండా చేసేందుకు దుకాణం ఏర్పాటు చేసిన భవనానికి మున్సిపల్ అనుమతులు లేవంటూ అధికారులతో నోటీసుల్ని ఎమ్మెల్యే ఇప్పించారు. కానీ భవనానికి అనుమతులు ఉన్నాయని సంబంధిత యజమాని చూపారు. దీంతో కమలాపురం టీడీపీ నేత మున్సిపల్ అధికారుల్ని పిలిపించుకుని ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు అని సమాచారం. దీంతో మనకెందుకీ గొడవ అని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తోకముడిచారు. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీలోనే మద్యం దుకాణం విషయంపై ప్రస్తావించి పుత్తా వర్గీయుడిని దెబ్బతీసే ఎత్తుగడ ఎమ్మెల్యే వేశారు. రోజు రోజుకు కడప ఎమ్మెల్యే పుత్తా నరసింహారెడ్డి మధ్య వైరం పెరుగుతోంది. చివరికి ఇది ఏ మలుపు తిరుగుతుందో అనే ఆందోళన టీడీపీ శ్రేణుల్లో ఉంది.